హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక రైతులందరికీ కూడా మనకు ఈ రోజు ఇన్ని ఎకరాల రైతులకు రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇక ఎన్ని ఎకరాల రైతులకు డబ్బులు పడుతుంది ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు, ఇంతకీ ఎకరాల లెక్కన వేస్తున్నారా లేకపోతే రైతుల లెక్కన వేస్తున్నారా, ఇంతకీ సమాచారం ఏంటనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలు అయితే అందిస్తాను. చాలామంది ఏంటంటే వీడియోని అయితే చివరి వరకు చూడట్లేదు. దయచేసి మీకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే ఈ వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది ఏంటంటే వీడియోను చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏ రోజున రైతులకు ఎన్ని ఎకరాలకు డబ్బులు వేస్తుంది, ఈ రైతు భరోసా డబ్బులు ఎన్ని రోజుల పాటు పడతాయి, ఏ రైతులకు డబ్బులు పడుతుందనే సమాచారాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల 26వ తారీఖున రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక ఈ రైతు భరోసా డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది రైతులకు ఇంకా డబ్బులు అయితే విడుదల కాలేదు. ఎందుకు విడుదల కాలేదని చూస్తే రకరకాల కారణాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వం ఆదివారం రోజు డబ్బులు విడుదల చేసింది. ఇక ఆ రోజు డబ్బులు పడలేదు. తిరిగి సోమవారం నుంచి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి, కానీ లిమిటెడ్గా పడ్డాయి. కేవలం 5,600 గ్రామాల్లోని ప్రజలకు మాత్రమే పడ్డాయి. మిగిలినటువంటి వారికి ఇంకా పడలేదు. మన తెలంగాణలో ఉన్నటువంటి 32 జిల్లాల్లో కూడా కొంతమంది రైతులకు మాత్రమే ఇప్పటికి డబ్బులు వేశారు. ఇక ఎందుకు ఇలా డబ్బులు వేయడం జరిగిందని చూస్తే మనకు రోజుకి అంటే గతంలో ఎట్లా వేసేది డబ్బులు అంటే ప్రభుత్వం మనకు ఎకరానికి ఇంత అని వేసేది. అంటే ఎకరానికి 6,000 రూపాయలు కదా ఇప్పుడు ఇస్తుంది రైతు భరోసా. ఒకరోజు 1 ఎకరానికి, 2 రోజులు 2 ఎకరానికి, 3వ రోజు 3 ఎకరాలకి ఇలా డబ్బులు వేసేది. కానీ ఏమంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఈ యొక్క డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే అలా వేయడం లేదు. మనకు లిమిటెడ్గా రైతులకు వేస్తుంది. అంటే ఈ రైతుకు ఎన్ని ఎకరాలన్నా ఉండండి, ఒక రైతుకు 1 ఎకరం ఉన్నాయి, లేకపోతే 2 ఎకరాలు ఉన్నాయి, 3 ఎకరాలు ఉన్నాయి, 5 ఎకరాలు ఉన్నాయి, 6 ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాలున్నా ఉన్నా కూడా రైతుల చొప్పున డబ్బులు వేస్తుంది. అంటే రోజుకి 20,000 మంది రైతులకు అట్లా, అంటే ఒక గ్రామంలో 10 మంది రైతులు ఉంటే ఆ 10 మందిలో 2, ముగ్గురికి 5 మందికి ఇట్లా వేస్తుందన్నమాట. రైతుల చొప్పున వేస్తుంది. ఇక్కడ ఎకరాలు ఎకరా వేయడం లేదు. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించాలి. ఇక రోజు విడిచి రోజు డబ్బులు వేస్తామని చెప్పింది. అంటే ఈ రోజు డబ్బులు పడితే రేపు డబ్బులు పడదు, రేపు డబ్బులు పడితే మళ్ళీ ఎల్లుండి డబ్బులు పడుతుంది. ఇట్లా ఇప్పుడు ఈ రోజు అయితే మనకు అంటే నిన్నటి రోజున డబ్బులు వేసింది. ఈ రోజు రైతులకు డబ్బులు జమ కాదు. తిరిగి మళ్ళీ కూడా రేపటి రోజున రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తుంది. ఆలోపు రైతులు ఏం చేయాలంటే ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈరోజు గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో మీరు ఏం చేస్తారంటే అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా, అకౌంట్లోకి డబ్బులు వస్తుందా రాదా, ఇంతకీ డబ్బులు రాకపోతే ఏం చేయాలి అనే వాటిని అయితే మీరు చూసుకోండి ఒకసారి. బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా, బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది చూసుకోండి. అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే ఇబ్బంది లేదు, డబ్బులు అయితే తొందరగా వచ్చేస్తాయి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక డబ్బులు అయితే రాదు, తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వ ఖాతాకు వెళ్ళిపోతాయి డబ్బులన్నీ కూడా. తిరిగి మళ్ళీ కూడా ఈ పూర్తి అయిపోయిన తర్వాత అంటే దాదాపు 40 రోజుల పాటు వేస్తామంటుంది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే నెల మార్చి 30వ తారీఖు వరకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. కాబట్టి అప్పటి వరకు కూడా మీకు ఏంటంటే డబ్బులు జమ కావాలి. కాబట్టి మీరు అప్పటి వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది డబ్బులు పడని వారు. అందుకని నేను చెప్తున్నది ఏంటంటే మీరు బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. మీకు బ్యాంక్ అకౌంట్ కనుక కరెక్ట్గా ఉంటే మీకు ఇబ్బంది లేదు, మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉంటే కనుక మీకు డబ్బులు అయితే వెంటనే కూడా జమ అయిపోతాయి. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కూడా చూసుకోండి. ఈకేవైసీ కాకపోయినా కూడా డబ్బులు జమ కాదండి. నేను ముందు వీడియోలో చెప్పినట్లు పీఎం కిసాన్ డబ్బులు కూడా ఈ నెల 2వ వారం నుంచి కూడా డబ్బులు పడుతున్నాయి రైతులకు. ఈ సంవత్సరానికి సంబంధించి
చివరి విడత 19వ విడత. కాబట్టి ఆ డబ్బులు కూడా మీకు రావాలంటే మీరు ఏం చేయాలంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి ఓకే కనుక ఉంటే మీకు కనుక రెడీగా ఉంటే డబ్బులు అయితే వచ్చేస్తాయి. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే విడుదల చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అంతేకాకుండా ఈరోజు డబ్బులు పడవండి రైతులకు. ఇప్పటి వరకు చూసుకుంటే మనకు అంటే ఎట్లా పడితే అట్లా డబ్బులు పడినాయి. అంటే 1 ఎకరం ఉన్న డబ్బులు పడింది, 3 ఎకరాలు ఉన్న డబ్బులు పడింది, ఇలా ఎన్ని ఎకరాలున్నా కూడా డబ్బులు పడుతున్నాయి. కాబట్టి రోజుకు కొంతమంది రైతులకు మాత్రం డబ్బులు వేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే నెల 30 వరకు కూడా డబ్బులు పడతాయి. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక దీంతో పాటుగా మనకు ఈ ఫిబ్రవరి 2వ వారం నుంచి కూడా మీకు పీఎం కిసాన్ డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. ప్రతి రైతు కూడా నీట్గా మీరు ఈ డబ్బులు అయితే తీసుకోండి. చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే, నేను ప్రతి వీడియోలో కూడా ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను మీకు అందరికీ కూడా, మీరు తప్పకుండా అశ్రద్ధ చేయకుండా ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని మీరు అప్లై చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి అని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. కొంతమంది రైతులు చేసుకుంటున్నారు, కొంతమంది రైతులు చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి వారిని ఏంటంటే అనర్హులుగా గుర్తిస్తుంది ప్రభుత్వం. అంటే వీళ్ళకి అర్హత లేకపోయినా కూడా దొంగగా ఇన్ని రోజుల పాటు కూడా మనకు ఈ రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పొందారు, ఇటువంటి వారిని లిస్ట్ నుంచి తొలగించేద్దాం, ఇటువంటి వారిని రద్దు చేసేద్దాం, రైతు భరోసా డబ్బులు రాకుండా అని ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుంది. కాబట్టి ఇలాంటి వాటి నుంచి కూడా తప్పించుకోవాలంటే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఇక పీఎం కిసాన్కి సంబంధించి కూడా ఈ నెల అంటే రేపు వారంలో మనకు వచ్చే వారంలో అర్హుల లిస్ట్ వస్తుంది. కొత్త అర్హుల లిస్టులో మీరు పేర్లు కూడా చెక్ చేసుకోవాలి. pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి కొత్త అర్హుల జాబితాలో చెక్ చేసుకోవచ్చు. అలాగే పీఎం కిసాన్కి సంబంధించి మొబైల్ నెంబర్ అనేది ఎప్పుడు లింక్ అనేది చేసుకోవాలి. దీంతోపాటు పీఎం కిసాన్ సైట్లోనే ఈకేవైసీ కార్నర్ ఉంటుంది, ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు. ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని ఈ విషయాలన్నీ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వారు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు 1 ఎకరం ఉన్న రైతుకైతే కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయలు వస్తుంది. 2 ఎకరాలు ఉంటే మనకు 12,000, 2,000 14,000 వస్తుంది. 3 ఎకరాలు ఉంటే 20,000 వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా. కాబట్టి రైతులకు డబ్బులు వస్తున్నాయి, మీరు కంగారు పడొద్దు. 40 రోజుల పాటు కూడా డబ్బులు పడతాయి. ఈ రోజు అయితే డబ్బులు పడట్లేదు. ఇక రేపటి నుంచి మనకు 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, ఇలా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రేపటి నుంచి మళ్ళీ కూడా కంటిన్యూగా డబ్బులు పడతాయి. రోజు విడిచి రోజు డబ్బులు అయితే మీకు వస్తాయి. కాబట్టి రైతులు సిద్ధంగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి. అకౌంట్లో యాక్టివ్గా ఉన్నాయో లేదని ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని బ్యాంకులు మారాయి, వేరే బ్యాంకుల్లో కలిసిపోయినాయి. ఆ బ్యాంకులు ఉన్న రైతులు ఒకసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి. మీకు తెలంగాణ ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలి.